చిన్న పురుగండి స్పీడ్గా ఇట్ట పరిగెత్తుతున్నదండి, రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తుతున్నది. వ్యాస మహర్షి గారికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి ఇంత స్పీడ్గా పరిగెత్తున్న కారణం ఏమిటి అని తెలుసుకుంటే మంచిదని నెమ్మదిగా పురుగు దగ్గరికి వెళ్ళి వ్యాస మహర్షి తన తపశ్శక్తి చేత పురుక్కండి మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహించి, పురుగు గారు ఏమింత కంగారు, ఇంత స్పీడ్గా పరిగెత్తున్నావు, కారణం ఏమిటంటే, స్వామి క్షమించండి, అన్నీ మీకు తెలిసి కూడా అడుగుతున్నారు, ఈ భూమి అదిరిపోతున్నది, నేను కనుక నెమ్మదిగా వెళితే అది రథం వస్తున్నది, ఈ మార్గం గుండా ఒక రథం వస్తున్నది, నేను కనుక నెమ్మదిగా వెళ్తే రథం యొక్క చక్రముల కింద నలిగి చేస్తాను నేను, కనుకనే నా ప్రాణం కాపాడుకోవటానికి తొందరగా పరిగెత్తుతున్నాను అని పురుగు చెప్పిందండి. చెబితే, మా పురుగు గారు మీరు చిన్న జంతువు కదా, కానీ కదా మీకు కూడా ప్రాణం మీద అంత తీపా అన్నాడండి. ఎవరు? వ్యాసులు వారు. ఏదో పెద్దవాళ్ళకి మాకు తీపి ఉండొచ్చు, ప్రాణం మీద ఆశ ఉండొచ్చు, చిన్న ప్రాణి కదా మీకు కూడా ఇంత బతకాలని చెప్పి నీకు ఆశ అంటే, చిన్న పురుగు ఎంత చక్కని బోధ చెప్తున్నది. మహాత్మా మీకు తెలియంది ఏమిటి చెప్పండి, మీరు ఏ సుఖం అనుభవిస్తున్నారో మేము అదే సుఖం అనుభవిస్తున్నాం, మీరు తిని ఆనందపడుతున్నారు, మేము తిని సంతోషపడుతున్నాం, మీరు సంతానం వృద్ధి చేస్తున్నారు, మాకు కూడా సంతానం ఉన్నది, సరే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మాకు కూడా పెళ్లిళ్ళు ఉన్నాయి, అయితే ఊరేగింపులు లేవనుకోండి అనదండి. ఈ విధంగా ఏ సుఖాలు మీరు అనుభవిస్తున్నారో ఇంద్రియ సుఖాలు మాకు కూడా ఉన్నాయి అని అంటే, అప్పుడు ముక్కు మీద వేలేసుకుంటారు.